కడియం మీద ఎలాంటి చర్యలు ఉండొచ్చు అనుకుంటున్నారు? కడియం మీద ఎవరి మీద చర్యలు తీసుకోదండి కాంగ్రెస్ పార్టీ. ఈవెన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంత జరుగుతున్నాయి, రాహుల్ గాంధీ గారు చర్యలు తీసుకుంటలేడు. ఎందుకంటే వారికి గత్యంతరం లేదు. ఎందుకు ఎవరికి భయపడుతున్నారంటారు? ఎవరికి భయపడడం కాదు. ఇప్పుడు ఎవరి మీద చర్యలు తీసుకున్నా ఉన్నోళ్ళు ఏటన్నా జారిపోతే మళ్ళీ ఆయనతో ప్రభుత్వం పడిపోతుంది అనే ఒక భయం ఇలా కాంగ్రెస్ లో చోటు చేసుకున్నది. అది కేంద్రంలో ఉన్న రాహుల్ గాంధీ గారికి కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్న నాయకత్వానికి కూడా. ఇప్పుడు వాళ్ళు అదే లెక్కలేసుకుంటా ఉన్నారు. రేపు ఏమైనా జరగరాంది ఏమైనా జరిగితే నా వెనక ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు అనేది రేవంత్ రెడ్డి లెక్కలు చేసుకుంటాడు. ఇంకా సీనియర్ నాయకత్వం రేపు ముఖ్యమంత్రి కావాలనుకునే అభ్యర్థులు కూడా రేపు ఏదన్నా జరిగితే రేవంత్ రెడ్డి గారిని పక్క జరపాలంటే నా వెనక ఎంతమంది వస్తారని మిగతా వాళ్ళు లెక్కలు వేసుకుంటా ఉన్నారు. సో కాబట్టి ఎవరి లెక్కలు వాళ్ళకున్నాయి కాబట్టి ఎవరి మీద చర్యలు తీసుకోరు. ఎంతసేపు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం, ప్రకటనలు చేసుకోవడం, ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడం, ఇది తప్పితే వేరే అంశం ఇలా కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తలేదు. ఇలా రాష్ట్రంలో చూసుకున్నా అంతే, జిల్లాలలో చూసుకున్నాక అదే పరిస్థితి ఉన్నది.